నాగోర్ సుప్రజ హాస్పిటల్ కాన్ఫరెన్స్ హాల్లో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షులు పులసరి వీరయ్య అధ్యక్షతన ఏర్పాటు చేసుకున్నారు జరిగింది. ఈ కార్యక్రమం తెలంగాణ రాష్ట్రంలోని ముఖ్యంగా ల్యాబ్ టెక్నీషియన్స్ ఎదుర్కొంటున్నటువంటి సమస్యలను మరియు వారి యొక్క వెల్ఫేర్ సంబంధించినటువంటి విషయాలపై స్పష్టంగా మాట్లాడి సమస్యలపై చర్చించి దిశానిర్దేశం చేయడం జరిగింది. అదేవిధంగా డయాగ్నోస్టిక్స్ ఎదుర్కొంటున్నటువంటి సమస్యలపైన మరియు అక్రిడేషన్స్ పైన మాట్లాడడం జరిగింది. అందరి సమస్యలను రాష్ట్ర ఆరోగ్య విభాగాన్ని తీసుకెళ్లి సమస్యలపై విన్నవించి అవసరం అనుకుంటే రాష్ట్ర ముఖ్యమంత్రి దృష్టి కూడా తీసుకెళ్లడం జరుగుతుందని, రాష్ట్రంలోని ల్యాబ్ టెక్నీషియన్లకు గుర్తింపు లేకుండా పోవడం బాధాకరమని ఆయన విచారం వ్యక్తం చేశారు. రాష్ట్ర ఉపాధ్యక్షులు సంబరపు నాగరాజ్ మాట్లాడుతూ ల్యాబ్ టెక్నీషియన్లు ఐక్యత మరియు సర్టిఫికేషన్, క్వాలిటీ రిపోర్ట్ గురించి మరియు కార్పొరేట్ డయాగ్నోస్టిక్స్ లో హాస్పిటల్స్ లో ల్యాబ్ టెక్నీషియన్స్ ఎదుర్కొంటున్నటువంటి సమస్యలపైన దిశానిర్దేశం చేశారు. సమస్యలపై నిరంతరం పోరాటం చేస్తామని హామీ ఇచ్చారు. రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కిన్నెర్ రవీందర్ మాట్లాడుతూ చేయి కలిపితే ఒక గలం అవుతుంది కాబట్టి ల్యాబ్ టెక్నీషియన్స్ ఉనికిని కాపాడుకోవాలంటే అందరం కలిసి ఐక్యంగా పోరాడాలని వారు దిశానిర్దేశం చేశారు. రాష్ట్రంలోని అన్ని డయాగ్నోస్టిక్స్లు మరియు ల్యాబ్ టెక్నీషియన్లు ఏకతాటిపైకి రావాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో సుప్రజ హాస్పిటల్ ఎండీ విజయ్ కుమార్ మాట్లాడుతూ ల్యాబ్ టెక్నీషియన్లకి పూర్తి మద్దతు ఇస్తానని మరియు రిపోర్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయలేం కాబట్టి ల్యాబ్ టెక్నీషియన్స్ లేకుండా ఒక రోగి వ్యాధి నిర్ధారణ జరగదని తెలిపారు. రాబోయే రోజుల్లో ల్యాబ్ టెక్నీషియన్స్కి మా సపోర్ట్ ఉంటుందని తెలిపారు. సామా శ్రీనివాస్ మాట్లాడుతూ మా యొక్క పరిధిలోని ఉన్న ల్యాబ్ టెక్నీషియన్స్ మిత్రులందరం ఒకే తాటిపై ఉంటామని PMLTA-కు పూర్తి మద్దతు తెలుపుతున్నట్లు ఆయన ఈ సందర్భంగా తెలిపారు. ఈ కార్యక్రమంలో మల్కాజ్గిరి జిల్లా అధ్యక్షులు బట్ట అంజన్ బాబు, రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు శ్రీకాంత్ చారి, రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ వంశీ, రాష్ట్ర ఎలక్ట్రానిక్ మీడియా ఇన్ఛార్జ్ తల్లారి మాధవన్ మాట్లాడుతూ మన అందరి సమస్యలను మండల కమిటీ, జిల్లా కమిటీ, ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క యూనియన్ల రాష్ట్ర కమిటీలకు తెలియపరుస్తూ ప్రభుత్వం దృష్టికి తీసుకోవాల్సిందిగా తెలిపారు. రంగారెడ్డి జిల్లా ఉపాధ్యక్షులు చిరంజీవి, రాష్ట్ర ఉపాధ్యక్షులు అరుణ్ కుమార్, హైదరాబాద్ జిల్లా ఉపాధ్యక్షులు నరసింహులు, రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ జానకి, సునీత, రవికుమార్, షాహిద్, సంతోష్ తదితరులు పాల్గొన్నారు. మీ అందరికీ వీరయ్య గారి ఆధ్వర్యంలో మీ అందరికీ హెల్త్ కార్డ్స్ ఇష్యూ చేపిస్తాను. దానికి కోఆర్డినేటర్గా మా మల్లేష్ ఉంటాడు, చీఫ్ అడ్వైజర్గా డాక్టర్ చారిసా ఉంటాడు మా దగ్గర నుంచి. ఇక్కడ కొంతమంది కొంచెం డౌట్ వస్తుంది, ఏమొస్తుందంటే సార్ 50% డిస్కౌంట్ ఇస్తాడు కానీ అడ్మిషన్ అయిన తర్వాత బిల్ ఎక్కువ వేసేసి మళ్ళీ దాన్ని 50% అడ్మిషన్ అయిన తర్వాత దాన్ని 50% హైక్ చేసి 50% డిస్కౌంట్ అంటే ఎవరికి చెప్పుకోవాలి బాధ. సార్ చూస్తే మంచోళ్ళ కనబడుతుంది, సార్ దగ్గరికి అయితే అడగలేమని డౌట్ వస్తుంది. సో యాజ్ పర్ నిమ్స్ టారిఫ్, నిమ్స్లో ICU ఛార్జెస్ ఎంతైతే ఉంటాయో, నిమ్స్లో జనరల్ వార్డ్ ఛార్జ్ ఎంతైతే ఉంటుందో, నిమ్స్లో డాక్టర్ కన్సల్టేషన్ ఛార్జ్ ఎంత ఉంటుందో, నిమ్స్లో ల్యాబ్ ఛార్జెస్ ఎంత ఉంటాయో అవన్నీ ఒక MOU చేపిస్తాం. MOU చేయించి ఆ MOU మీద వీరయ్య గారి సైన్ ఉంటుంది, ప్లస్ ఇంకా అసోసియేషన్ మెంబర్స్ విట్నెస్ సైన్ ఉంటుంది, ఒకవైపు నా సైన్ ఉంటుంది, ఒకవైపు మా మల్లేష్ సైన్, డాక్టర్ చారిసార్ సైన్ ఉంటుంది. మీకు ల్యాబ్ టెక్నీషియన్స్ కు ఆ కార్డ్ ఇస్తారు కదా, ఆ కార్డ్ రాగానే ఒక హాస్పిటల్ సాఫ్ట్వేర్ ఇస్ డిఫరెంట్. ఈ సాఫ్ట్వేర్ మాడిఫై చేసి పెట్టేస్తాం. నిమ్స్ టారిఫ్ సాఫ్ట్వేర్ మాడిఫై చేసి పెట్టేసి మీరు ఎవరైనా వచ్చి అడ్మిట్ అయితే, మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా వచ్చి అడ్మిట్ అయితే ఆ నిమ్స్ టారిఫ్ ప్రకారమే బిల్లింగ్ అవుతుంది. నిమ్స్ టారిఫ్ ప్రకారం బిల్ అయిన తర్వాత ఫైనల్గా దాంట్లో మళ్ళీ 50% డిస్కౌంట్ ఇచ్చేస్తాం. సో ఇంకప్పుడు ఎవరు కూడా ఇప్పుడు అంటే వేరే హాస్పిటల్స్ వాళ్ళు ఏముంటుంది అంటే కాంపిటీషన్ అనమాట. ఇప్పుడు వాళ్ళు తెలిసి తెలియక జ్ఞానంతో, ఇప్పుడు నేను ఏదో కమర్షియల్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇయ్యలే. ఇప్పుడు నేను రేపు పొద్దున సమాజంలో 100 కోట్లు, 500 కోట్లు, 1000 కోట్లు సంపాదించిన తర్వాత నేనేదో ఫౌండేషన్ పెట్టి ఏదో హెల్ప్ చేయాలనుకుంటే అది ఎవరికి పోతుందో, ఏం రీచ్ అవుతుందో ఎవరికి తెలియదు. నా కళ్ళ ముందు నా దగ్గర ఉన్న వాళ్ళకి ఎవరైతే ఇబ్బంది అనిపించిందో నేను హెల్ప్ చేస్తే నాకు అది మానసిక సంతృప్తి. కాబట్టి నేను ఎదుగుతున్న సమయంలో నేను హెల్ప్ చేస్తున్నా తప్ప నేను మీ దగ్గర నుంచి కమర్షియల్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏదో ఎక్స్పెక్ట్ చేసో లేదు. ఎందుకంటే మేము వ్యవస్థను నడపాలనుకున్నప్పుడు మేము నడపాల్సిందే. ఇంకా ఎవరు వచ్చినా రాకపోయినా ఈ యుద్ధం ఆగదు. సో అంటే మీకు నేను మనస్ఫూర్తిగా మీ మీద అభిమానంతో, ప్రేమతో నేను ఇస్తున్నా. ఎందుకంటే ఈ సందర్భంలో వేరే హాస్పిటల్లో ఏంటంటే అంటే మేము కూడా చేస్తామండి, లేకపోతే మేము ఇస్తాం. నిజంగా వేరే హాస్పిటల్ వాళ్ళు కూడా మీకు ఎవరైనా ఇట్లాంటి ఆఫర్ ఇస్తే నేను స్వాగతిస్తాను. సో ఆ నిమ్స్ టారిఫ్ ప్రకారం మా చారిసారు వీరయ్య గారు కూర్చొని చేసి ఆ నిమ్స్ టారిఫ్ ఏదైతే MOU ఉంటుందో ఆ MOU ప్రతి ఒక్కరికి కాపీ మీకు వాట్సాప్లో వచ్చేస్తుంది. దాని ప్రకారమే బిల్లింగ్ అయితే దాని ప్రకారమే ఉంటుంది. నా ప్రాణం పోయే చివరి క్షణం వరకు ల్యాబ్ టెక్నీషియన్లకు నేను అది ఇస్తాను. ఇంకొకటి
మీరు ల్యాబ్ పెట్టుకుంటూ దాని పక్కనే పాలిక్లినిక్ లాగా డెవలప్ చేసి వినయ్ గారు చెప్పినట్టు ఎంబీబీఎస్ డాక్టర్లని ఫిజిషియన్స్ని వాళ్ళందరినీ పెట్టండి. మీకు డాక్టర్స్ వైజ్ కానీ ఎక్విప్మెంట్ వైజ్ కానీ ఎక్కడన్నా ఏదైనా ఇబ్బంది వచ్చిన రోజున కొన్ని టెస్ట్ల వైజ్ కానీ ఏదైనా ఉంటే సుప్రజ హాస్పిటల్స్ మీకు ఎప్పుడు అందుబాటులో ఉంటాయి. అంటే ఎవరో నాన్ మెడికల్స్ అసలు సంబంధం లేకుండా హాస్పిటల్స్ పాలిక్లినిక్స్ పెట్టి రిఫరల్ చేసేసుకొని వాళ్ళు డబ్బులు సంపాదించుకోవడం కంటే ఇప్పుడు నిజంగా కష్టపడి చదువుకొని వచ్చారు, ఎంఎల్టీ చదువుకొని వచ్చారు. సరే ఎంఎల్టీ డిఎంఎల్టీ చేయకపోయినా సరే సంవత్సరాలు ల్యాబ్లలో పనిచేసి ల్యాబ్ల మీద అంకితమై ఉన్నారు. నిజంగా కొద్దిగా తెలివిగా మీరు ఉంటే ఆర్ఎంపీలో కూడా పేషెంట్లు వెళ్ళరు, క్వాలిఫైడ్ డాక్టర్లు కూడా వెళ్ళరు. మీరు హోమ్ శాంపిల్ అయితే హోమ్ శాంపిల్ తీసుకోండి, లేకపోతే మీ దగ్గరకు వచ్చినప్పుడు మీరు తీసుకోండి. వచ్చిన ప్రతి పేషెంట్ని ఓన్ చేసుకొని మీరు టెక్నికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో అంటే మెడికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో సబ్జెక్ట్ నేర్చుకొని వాళ్ళకున్న డయాగ్నోసిస్ సబ్జెక్ట్ నేర్చుకొని వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయగలిగితే వాళ్ళు మీ మీద డిపెండ్ అయిపోతారు. బైసాబ్ మీరు ఎక్కడికి చెప్తే అక్కడికి వెళ్ళిపోతారు. మీరు ఎక్కడికి చెప్తే అక్కడికి వెళ్ళిపోతామని చెప్పినప్పుడు మీరు రిఫర్ చేసుకోండి. రిఫర్ చేసిన హాస్పిటల్లో వాళ్ళ ప్రోటోకాల్ ప్రకారము నైతికంగా ఎథిక్స్ ప్రకారము వాళ్ళకి ట్రీట్మెంట్ చేయించండి. వాళ్ళు తీసుకున్న సర్వీస్ చార్జ్లో మీరు తీసుకోవడం తప్పులేదు. మీరు ఆర్థికంగా ఎదగాలి లేదు, మీరందరూ ఉన్నతంగా ఎదగాలని ఆర్థికంగా ఎదగాలని ఆ దేవుణ్ణి కోరుకుంటూ థ్యాంక్ యూ.